హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇన్స్టెంట్గా మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. నేనైతే మా చెట్టు కాయలండి ఇవి. నేనైతే ఈ సైజు కాయలు అయితే 3 తీసుకున్నానండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేశానండి, వాటర్ ఏం లేకుండా. ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఒక్కొక్క స్పూన్ తీసుకొని వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం వేయించుకోవాలండి. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి, అండ్ ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా అవసరం ఉంటే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. చాలా వేడిగా ఉంటాయి కదండి. ఈలోపు అది చల్లారేలోపు మనం మామిడికాయలు అయితే కట్ చేసేసుకుందామండి. ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు అనేది కట్ చేసేసుకోవాలండి. మ్యాంగో పికిల్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలామందికి ఫేవరెట్ కదా. చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇది. మామిడికాయలు చూస్తే చాలండి పచ్చడి అని అడిగేస్తూ ఉంటారు. ఈ విధంగా చిన్న చిన్న ఈ సైజులో అనేది కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా అయితే కాదు కాబట్టి మనం ఊరబెడతలేం కాదు కదండి. కాబట్టి చిన్న చిన్నగా అయితే మనం తొందరగా అయితే మంచి సెట్ అవుతాయండి. ఈ విధంగా కట్ చేసుకునే లోపు మన పోపు అనేది అది చల్లారిపోయిందండి. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని వెల్లుల్లిపాయలను కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం పోపు రెడీ చేసుకోవాలండి. పోపు కోసం ఒక గిన్నె అనేది పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది పోయాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం అందులో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఈ విధంగా ఆయిల్ అనేది వేగిన తర్వాత అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 70% అయిన తర్వాత మరి డార్క్గా అయిపోతాయండి. మనది చల్లారేలోపు పోపు అనేది డార్క్గా అయిపోకుండా ఉండాలంటే తొందరగా దించేసేయాలి. అది చల్లారేలోపు మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయలలో ఈ విధంగా 3 స్పూన్స్ అయితే కారం వేసాను, 2 స్పూన్స్ అనేది సాల్ట్ వేసానండి. ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి పొళ్ళు అండి. తర్వాత వెల్లుల్లిపాయ అండి. ఈ విధంగా కొంచెం మామూలు ఆయిల్ అండి, వేడేం చేయలేదు, అలాగే పోసేసి కలిపేసుకోవాలండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈలోపు మన పోపు అనేది చల్లారిపోద్దండి. కాబట్టి ఆ పోపు మనం పచ్చళ్ళలో వేసేసి కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా కలిపిన తర్వాత చూసారా, ఇలా చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనం ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ అనేది పోసేసి ఈ విధంగా లోపల పెట్టేసిన తర్వాత మనం బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి. ఈ విధంగా గిన్నెలో కొంచెం అన్నం పెట్టేసి ఈ విధంగా కలిపేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా గిన్నెలో ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, బాక్స్లో పెట్టిన తర్వాత ఆయిల్ అనేది ఇలా ఊరుతుందండి. ఈ విధంగా పెట్టేసుకొని చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.